మీతో కలిసి యుద్ధం చేయడానికి వచ్చాను. నేను కలిసి పోరాడి కలిసి యుద్ధం చేసి మీ గ్రామాల్లోనే ఇక్కడే మీతో వీలున్నంత సమయం గడుపుతూ కోల్పోయిన భూములన్నీ మీ చేతికి వచ్చేంత వరకు ప్రాణాలు కూడా ఎంతకైనా తెగిడిచి మీకేం కాకుండా బాధిత రైతులకి ఏమి కావాలి, బాధిత సామాన్య అమాయకులైన బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాల మీద ఒక్క చిన్న ఘాటు పడవు. త్యాగం చేస్తే నాయకులే చేయాలమ్మా, ప్రజలు కాదు త్యాగం చేయాల్సి. ఎందుకంటే నాయకుడు నాయకత్వం వహిస్తాడు, గౌరవాన్ని పొందుతాడు, కీర్తించబడతాడు, వీరుడుగా చరిత్రలో నిలబడతాడు. కాబట్టి ఆ వీరుడే త్యాగం చేయాలి తప్ప సామాన్య మీ ప్రజలు మీరు సుఖ సంతోషాలతో ఉండాలి. మీకోసం మేము యుద్ధం చేస్తాం. పొద్దు తల్లి అమలు చేస్తానడమ్మా. ఏ భూసేకరణ అమ్మా ఇది? ఏం భూసేకరణ ఇది? భూమి మీద సమాధి చేసే సేకరణ అమ్మా. ఇది సమాధి చేసి తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకి గోరి కట్టి మన పీరియల్ నిలదీసి మన మీద, మన సమాధుల మీద, మన గోరీల మీద తిండి తిని ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యేని గెలిపిస్తే అయ్యా మా భూములు లాక్కుంటున్నారు ఏంది సంగతి అని అంటే, మా భూములు లాక్కుంటున్నారు ఏంది సంగతి అంటే ఆయన అంటున్నాడు కదా, మీరు ఎక్కువ పోరాడితే మిమ్మల్ని జైలు పాలు చేస్తానని బెదిరిస్తున్నట్టు. నిన్ను పేరు కాదు, మమ్మల్ని జైలు పాలు చేయడం కాదు, నీవు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ను మీ ఇద్దరికి రాబోయే ఎన్నికల్లో గోరి కట్టి మిమ్మల్ని సాగనంటే పని చేస్తున్నారు. ఎందుకంటే చూడండమ్మా, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ఉన్నదమ్మా. పెద్ద పెద్ద రైతుల దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉంది. అనేక రకాల ప్రభుత్వ భూములు ప్రభుత్వం దగ్గర లక్షల ఎకరాల భూమి ఉంటే నోటికాడ కూలీనాలి చేసుకొని 1 ఎకరం 2 ఎకరాల మీద వ్యవసాయం చేసుకొని తిండి తినేటువంటి సన్న చిన్నకారు బీసీ ఎస్సీ ఎస్టీ రైతుల భూములు కావాలన్నా నీకు? నీకు ఈ భూములు కావాలన్నా? ఏం గవర్నమెంట్ దగ్గర లక్షల ఎకరాల భూములు లేవా? 1000 ఎకరాల భూములు లేవా? వీళ్ళు బతికే, నా సామాన్యంగా బతికే, తిండి తిని బతికే, దాని మీదనే ఏదో మామూలుగా బతికేటువంటి ఒక రైతుల 2 ఎకరాలు 3 ఎకరాల భూములు గవర్నమెంట్ ఏ హక్కుతో తీసుకుంటుంది? లావణ్య పట్టాల కింద తీసుకున్నది గవర్నమెంట్. భూములు ఏదైతే అప్పట్లో ఇచ్చిండ్రో ఆ భూములు తీసుకుంటుందట, పట్టా భూములు కూడా తీసుకుంటుందట. ఎవడిచ్చిండు మీకు హక్కు అంటారు? ఎవడు మా భూమిలో నీకు అడుగు పెట్టే హక్కు ఎవడిచ్చాడు నీకు హక్కు అని అడుగుతున్నా. ఎవడు వాడిని పట్టడానికి నీకు ఎవడిచ్చిండు హక్కు? మా భూమిలో అడుగు పెట్టడానికి నీకు ఎవడు హక్కు ఇచ్చిండు? దేనికి? ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, అసలు ఆక్రమించే స్వభావం, ఒక భూమిని ఆక్రమించటం ఎంత ధైర్యం అమ్మా. పక్కన భూములన్నీ చూసుకొని రావడం వల్ల లేట్